మనం ప్రీవియస్ వీడియోలో ఫిషర్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో పేషెంట్ ఎలా ప్రజెంట్ చేస్తాడు, మనం జనరల్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు అనేది చూసుకుందాం. పేషెంట్ జనరల్గా ఫస్ట్ పెయిన్ అంటాడు ఫిషర్లో, తర్వాత బ్లీడింగ్ అంటాడు, తర్వాత దీర్ఘకాలిక సమయంలో వచ్చే ఒక చిన్న కండ అంటాం కదా, అది సెంటినల్ పైల్ అంటారు కదా, అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సరే, మరి ఇప్పుడు జనరల్ మెజర్స్ ఏం తీసుకోవాలి సార్ అంటుంటారు. జనరల్ మెజర్స్ అంటూ ఏం లేవండి. ఫస్ట్ మనము ఎక్కువ హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, తర్వాత ఎక్కువ హైడ్రేషన్ ఉండాలి, తర్వాత మనము సిరప్, లాక్టులోజ్ అలాంటివి ఉంటాయి, అలాంటివి కూడా స్టూల్ సాఫ్ట్నర్స్ వాడచ్చు. తర్వాత సిడ్స్ బాత్ అంటివి అలాంటివి చేయొచ్చు. ఇంకోటి, మనం ఎక్కువ కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేసామనుకో ఈ ఫిషర్ని కూడా అవాయిడ్ చేసినట్టు. ఇది జనరల్ మెజర్స్ టు బీ టేకెన్ ఫర్ ఫిషర్. ఇప్పుడు సర్జరీ ఏం చేస్తామనేది చెప్తాను. ఇప్పుడు క్రానిక్ ఫిషర్లో ఇక్కడ చిన్న కండలాగా ఫామ్ అవుతుంది కదా, ప్లస్ ఇక్కడ ఈ మలద్వారం అనేది చిన్న టైట్గా ఫామ్ అవుతుంది. సో మనం ఏం చేస్తామంటే లేజర్ ఇంటర్నల్ యానల్ స్పెంటరాటమీ అంటాము. ఈ మజిల్ అనేది చిన్న కట్టిస్తాము, ఇంకోటి ఈ కండ అనేది రిమూవ్ చేస్తాము. 2 ప్రొసీజర్స్ చేస్తాము. ఒకటి లేజర్ ఇంటర్నల్ యానల్ స్పెంటరాటమీ ప్లస్ ఈ ఎక్సిషన్ ఆఫ్ స్కిన్ ట్యాగ్, 2 పద్ధతులు చేసి పేషెంట్కి రిలీవ్ అయ్యేలా చేస్తాము.